నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను మోకాళ్లపై నిలబడి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వినూత్న నిరసన. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ ఎదుట శుక్రవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం నాయకులు రాజా ఆదినారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 36ను అమలు చేయాలని, విధులు నిర్వహిస్తూ కార్మికుడు కుటుంబంలో చనిపోతే ఒకరికి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తనకు వర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎస్ రాజా, ఉపాధ్యక్షుడు ఎస్ మురళి, కార్యదర్శి కె రవిశంకర్, ఉప కార్యదర్శి కె ఆదినారాయణ, ఉప కార్యదర్శి ఈ నరసింహ, రాజ్ కుమార్, ముత్యాలు, సాదిక్, శేఖర్, బాబా, రామకృష్ణ, మధు, మహేష్, సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, అధ్యక్షుడు సూరి, కార్యదర్శి రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు మహేష్, సహాయ కార్యదర్శి సుంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత 36 జీవోపై స్పందించి వెంటనే 20 జీతం అమలు చేయాలి. జీవో నంబర్ 36 పై ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో అమలు చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన వేతనం, కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. మాట్లాడబ్బా మొదలుగా పక్కన ఉండాలా రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కలిసి 36 జీవోని వెంటనే అమలు చేయాలి. అందుకోసం మీరు ప్రతి ఒక్క మున్సిపాలిటీలోన ధర్నా కార్యక్రమం చేపట్టండి అని మాకు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వరకు ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా కలిసి గుత్తి మున్సిపాలిటీలో సంబంధించి ధర్నా చేయడానికి మేమంతా వచ్చినాము. మాకు సహకరించారు అందరూ. ప్రధాన ముఖ్యాంశం ఏమిటంటే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా 36 జీవోని అమలు చేసి ప్రతి ఒక్క మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికునికి 21,000 అందజేయాలని చెప్పేసి మా డిమాండ్ కోరుతున్నాము. అందులో ఇంకొకటి భాగం ఏమంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా కానీ మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించదు అని అన్నారు గతంలో. ఇప్పుడైనా మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ 36 జీవోని వెంటనే అమలు చేసి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అమలు చేసి సమాన పనికి సమాన వేతనము అందజేసి మా రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని మేము ఆయన్ని వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు 3/1/2025 ఈరోజు ధర్నా చేయడం జరిగినది. దీనికి ముఖ్యాంశంగా మా ఇంజనీరింగ్ కార్మికులకు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్గా రాష్ట్రమంతటా ఈరోజు ధర్నా చేయమని పిలుపునిచ్చారు. 36 జీవో ప్రకారము కేటగిరీ 1 కేటగిరీ 2 అమలు చేయాలని మేము కోరడమైనది. దానికి ప్రభుత్వం స్పందించి మాకు ఆ జీవో విడుదల చేసి మమ్మల్ని కానీ ఆ జీవోలో వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. డిమాండ్ 36 జీవో అమలు చేయాలనేది ఒకటి. రెండవది ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి ఇంట్లో కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరడమైనది. ఎక్స్గ్రెన్స్ అమౌంట్ కూడా కొంచెం పెంచారు ఇప్పుడు, అది కూడా మాకు కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఒక ఉద్యోగి చనిపోతే 10,000 రూపాయలు దహన సంవత్సరాల ఖర్చుకి 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు 25,000 అయ్యింది. అది కూడా మాకు కానీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది రాష్ట్రానికి మేము మా యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ సిఐటి అనుబంధం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందుకు గాను గుత్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులకి మన గుత్తి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు మరియు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళకి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్య విషయం ఏమనగా గతంలో ముఖ్యమంత్రి వర్యులు ఇదే
పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు కలిపి 16 రోజులు సమ్మె చేసినారు. 16 రోజులు సమ్మె చేసిన తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసింది? విభజించి పాలించింది. అంటే ఏమి? పారిశుద్ధ కార్మికులు మాత్రం 21,000 జీతం ఇస్తాము, ఇంజనీరింగ్ కార్మికులకి 21,000 ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళకి ఈ రోజు నడి రోడ్డుకి ఈడ్చడం జరిగింది. అంటే పారిశుద్ధ కార్మికులకు న్యాయము, ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయమని మేము అడుగుతున్నాం. కాబట్టి జీవో నెంబర్ 36 ప్రకారం పారిశుద్ధ కార్మికులకే కాకుండా ఇంజనీరింగ్ కార్మికులు కానీ జీవో నెంబర్ 36 విడుదల చేసి వాళ్ళకి 21,000 వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఓకే.